ఇక్కడ మన పెద్ద మనిషి ఉన్నారు కదా, వెనక కూర్చున్నారు. ఎంతో పాటలు పాడాలనిపిస్తాడు ఆయన, కానీ మనం అందరం ఏం చేస్తాం? ఆయనకు కూర్చోబెడతాం. ఆయన కూర్చో కూర్చో, నీ పని అయిపోయింది, కూర్చో. సౌండ్ రాదు, ఎక్కువ బలం లేదు, అర్థం కాదు, చెవిలు వినడము శక్తి తక్కువ అయిపోయింది, ఏమీ లేదు. నువ్వు మంచిగా పాట పాడవచ్చు నీ ఏజ్లో. సంగీతము చెయ్య స్త్రీలు, నాదము చెయ్యవారందరూ దేవుని నామమున స్తోత్రం. ఒక రోజు వస్తుంది, నీ నోరు మూసుకునే రోజు వస్తుంది, నీ కన్ను మూసుకునే రోజు వస్తుంది, ఇక్కడ నుంచి నీకు లేచి తీసుకెళ్లే రోజు వస్తుంది. ఒకరోజు నీకు మట్టిలో వేసి ఇంటికి వచ్చే రోజు వస్తుంది. 4 రోజు ఏడ్చి మర్చిపోయే రోజు వస్తుంది. నువ్వెంత చేసినా నీ సమయం వస్తుంది. ఆ రోజు నీ శబ్దము వినపడదు. ఎంతమందిని తిట్టినవో, ఎంతమందిని కొట్టినవో, ఏమేం చేసినావో, డబ్బులున్నప్పుడు బాగా ఇష్టం వచ్చిన బతికినవేమో, నీ దగ్గర అధికారం ఉన్నప్పుడు ఎంతమందిని ఇబ్బంది పెట్టినవో, నీ దగ్గర ధనం ఉన్నప్పుడు ఆ బలముతో ఎంత బీదవారిని నువ్వు కష్టపెట్టావో. కానీ బైబిల్ చెప్తున్నది, ఒక రోజు వస్తుంది, నీ నోరు మూయబడుతుంది, నీ కళ్ళు మూసుకుంటాయి, నీ శరీరంలో ఏమి అవయవాలు పని చేయవు, అన్ని ఆగిపోతాయి, స్టాప్. అప్పుడు నీకు తీసుకెళ్ళి మట్టిలో వేసే రోజు వస్తుంది. అప్పుడు నీ చరిత్ర ఏమి కూడా ఉండదు కూడా. అందుకే